అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసన తెలిపేందుకు వచ్చిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. శేరిలింగంపల్లికి చెందిన నేతలను అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో మరికొందరు బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అసెంబ్లీ వద్దకు రాకుండా ఎక్కడికక్కడ నియంత్రించారు. Congress party has failed to fulfill its promises. Today we have Bharatiya Janata Party has carried out the assembly and police have arrested us. We condemn the attitude of the government who are not giving the fees reimbursement to the students. They are not giving any relief to the farmers. So therefore the Congress government has failed in all fronts. So today party Karyakartas large number have carried out the assembly. They have been arrested. We condemn the government attitude. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించడం అక్కడ ఉద్రిక్తతలకు దారితీసిందని చెప్పాలి. అయితే అక్కడ నిరసన తెలిపేందుకు వచ్చిన నేతలను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మనం అక్కడ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అక్కడ ఉన్న నేతలందరూ ఎక్కడైతే ఆందోళనలు చేస్తున్నారో నేతలందరినీ కూడా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అక్కడ వ్యాన్లోని బంధిస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది ఇక్కడ శేర్లింగంపల్లికి చెందిన నేతలను కూడా అక్కడ అడ్డుకున్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని అక్కడ వ్యాన్ లో నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించిన విజువల్స్ ను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో వీళ్ళనే కాకుండా అక్కడ మరికొందరు బీజేపీ నాయకులను కూడా ఎక్కడైతే ఇంకా వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉందో అటువంటి నాయకుల్ని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే అసెంబ్లీ వద్దకు ఎవరూ రాకుండా అక్కడ ఎటువంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా ఆందోళనలకు కూడా చోటు లేకుండా అక్కడైతే పోలీసులు ఎక్కడికక్కడైతే నియంత్రించిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి అక్కడ అసెంబ్లీ దగ్గర ఎవరైతే నిరసనలు వ్యక్తం చేస్తున్నారో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారో ఆ నాయకుల్ని అందరినీ కూడా అక్కడ పోలీసులు వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించడం అక్కడ ఉద్రిక్తతలకు దారితీసిందని చెప్పాలి. ఎందుకంటే 6 గ్యారంటీలు అమలు కావటం లేదంటూ కూడా అక్కడ బీజేపీ నేతలు అయితే ఉద్రిక్తతలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అక్కడ నిరసన తెలిపేందుకు ఇటు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అక్కడ నిరసన తెలపడానికి వచ్చిన నేతల్ని బీజేపీ నేతల్ని కూడా పోలీసులందరూ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే శేరిలింగంపల్లి చెందిన నేతలను అడ్డుకున్నారు. అదేవిధంగా రామచంద్రరావుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఎవరైతే అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో బీజేపీ నాయకులు వారందరినీ కూడా అక్కడికి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే ఇంకా రాబోతున్నారో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంకా ఎవరైతే బీజేపీ నాయకులు రాబోతున్నారో వారందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసిన సిచ్యువేషన్ ఉంది. అసెంబ్లీ వద్ద ఎక్కడ ఎటువంటి ఆందోళనలు జరగకుండా అయితే పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆందోళనలు అయితే బీజేపీ నేతలు అయితే అక్కడ ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ముట్టడికి ఇటు బీజేపీ నేతలు ప్రయత్నించడం ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతలకు దారితీస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే 6 గ్యారంటీలు అమలు జరగట్లేదంటూ కూడా నిరసన తెలిపేందుకు వచ్చిన అక్కడ బీజేపీ నేతలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడ వ్యాన్ లో ఎక్కించి అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే శేరిలింగంపల్లికి చెందిన పలు బీజేపీ నేతలను కూడా అడ్డుకున్నారు. అయితే వారితో పాటు వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా ప్రస్తుతం ఇప్పుడు మనకు అందుతున్న బ్రేకింగ్ ప్రకారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, గతంలో 9 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి సమయంలో తెలంగాణలో ఏ రకమైనటువంటి నిర్బంధ పాలన ఉండేనో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా గదే రకమైనటువంటి పంతా కొనసాగుతున్నది. వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేసి ఉంచడం, జిల్లా కేంద్రాలలో భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, చివరికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులను, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులను ఈరోజు ఉదయం ఎమ్మెల్సీల ఇండ్ల ముందర కూడా పోలీసుల జీబులు పెట్టి గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన దానికన్నా కూడా ఎక్కువనే ఈరోజు పోలీసు పాత్ర కనిపిస్తూ ఉన్నది. మీరిచ్చినటువంటి హామీల గురించి అడుగుతామంటే కూడా, మీరిచ్చినటువంటి హామీల గురించి మీకు గుర్తు చేస్తామంటే కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగానం భయపడతా ఉన్నది. అందుకే ఈ విషయాలన్నిటి మీద తప్పకుండా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం కూడా మేము ఇప్పుడు అసెంబ్లీ లోపల కూడా బయట జరిగినటువంటి అన్ని విషయాలని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ అరెస్టులన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఈ రకమైనటువంటి అరెస్టుల వల్లనే, ఈ రకమైనటువంటి అహంభావ వ్యవహారం వల్లనే గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పిందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ రకంగానే రేపు రాబో రోజులలో ఇదే రకమైనటువంటి పంతాను అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు రాబో రోజులలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలకు ఇచ్చినటువంటి మీరు హామీలు నెరవేర్చాలి. మీరు హామీలు నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఒత్తిడి పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే భారతీయ జనతా పార్టీ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిందో నిన్న రాత్రి నుండి జిల్లా కేంద్రాలలో కానీ మండల కేంద్రాలలో గ్రామాలలో కార్యకర్తల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు.